నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నేనున్నా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రష్యా విప్లవ రథసారథి విఐ లెనిన్ 155వ జయంతి సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సభ. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. మంతని కాంగ్రెస్ లో విభేదాలు బట్టబయలు పెద్దపల్లి ఎంపీ ఫ్లెక్సీలు నేలమట్టం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అలజడి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల. అన్నదాతకు అండగా ఉంటాం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. డీటెయిల్స్ చూస్తే రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మరియు టీటీఎస్ కాకతీయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తాను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఇక హామీనిచ్చారు. కార్మికుల అవసరాలను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, సదరు కార్మికుల సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. కార్మికులకు నూతన దుస్తులు అందిస్తూ వారి ఆరోగ్యం, రక్షణ, భద్రత పట్ల మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోందన్నారు. కార్మికులకు మరిన్ని సౌకర్యాలు, భద్రతా పరికరాల కల్పనపై త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో కమిషనర్, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ 55వ ఆవిర్భావ దినోత్సవం. మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నేత, శ్రామిక వర్గ వీరపుత్రుడు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతిని ఈ రోజు గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ 1870 ఏప్రిల్ 22లో రష్యాలో ఓల్గా నది ఒడ్డున ఒక చిన్న పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడని, తల్లిదండ్రులు కూడా అభ్యుదయ భావాలు కలిగిన వారు కావటం కారణంగా సహజంగానే ఆ భావాలతో పెరిగినాడని, తన అన్నను ఆదర్శంగా తీసుకుని కష్టపడుతూ చదువుల్లో కూడా తోటి విద్యార్థుల కంటే ముందు వరుసలో నిలిచేవాడని, చదువుకుంటూనే మార్కిజాన్ని అధ్యయనం చేస్తూ కార్మిక వాడలో, గ్రామీణ ప్రాంతాలు, పరిశ్రమలో ఉన్న ప్రాంతాలలో తిరుగుతూ ప్రజల వద్దకు వెళుతూ విషయాలు తెలుసుకుని వారికి సంబంధించిన రచనలు చేసేవాడని, రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీల విప్లవ స్ఫూర్తితోనే ఇండియాలో వర్గ సంకర రాజకీయాలను ఎండగడుతూ రివిజనిస్ట్ రాజకీయాలను వీడనాడి ఇక అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థను కులదోసి నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్య సాధనగా చారిత్రక నేపథ్యంలో 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ ఏర్పాటు ద్వారా ఇండియాలో విప్లవానికి బలమైన పునాదులు వేయడం జరిగిందని, నక్సల్ బరి స్ఫూర్తితో దేశంలో అనేక వర్గ పోరాటాలు నిర్వహించి దేశానికి ఒక విప్లవ మార్గాన్ని అందించిందని సిపిఐ ఎంఎల్ చూపించిన
విప్లవ మార్గం సిద్ధాంతపరంగా సరైనది నిరూపితమైందని, రష్యా విప్లవాన్ని ఆదర్శంగా తీసుకుని భారతదేశంలో అనేక విప్లవాలు వెల్లువెత్తాయని, నాటి నుండి నేటి వరకు అనేక ఆందోళన కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు విముక్తి కలిగే మార్గం చూపించిన ఎర్రజెండా నాయకత్వంలో అనేక లక్షల ఎకరాలు భూములు ఆదివాసులకు పంచిందని, దున్నేవాడితే భూమి నినాదంతో వ్యవసాయ విప్లవానికి ఇరుసుగా చేసుకుని అనేక పోరాటాలు నిర్వహించామని, ఆ వెలుగులోనే సిపిఐ-ఎంఎల్ ప్రయాణిస్తోందని, మార్కిస్ట్ మావో ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ పోరాట స్ఫూర్తితో సమాజ స్థాపన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షతన వహించగా పార్టీ ప్రజా సంఘాల నాయకులు బి అశోక్, చిలక శంకర్, ఐ రాజేశం, కొల్లూరి మల్లేష్, పైడిపల్లి రమేష్, కొండ్ర మొగిలి, అడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, పెరుక వెంకటస్వామి, రమేష్, సదయ్య, దుర్గం పోచయ్య, నారాయణ, ప్రవీణ్, ప్రేమ్ కుమార్, లక్ష్మీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. అవే అభ్యుదయ భావాలు కామ్రేడ్ లెనిన్ కూడా అప్పడం జరిగింది. అక్కడి నుండి ఆయన చిన్నతనంలోనే కామ్రేడ్ లెనిన్ అనేక చుట్టూ ఉన్న పరిశ్రమల్లోకి వెళ్ళి కార్మిక వర్గాన్ని కలిసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, ఇట్లా వాటిపైన అధ్యయనం చేసి అక్కడ మరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి ఒక దశ కామ్రేడ్ లెనిన్కు ఉంది. అదేవిధంగా రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి కామ్రేడ్ లెనిన్, అదే స్ఫూర్తితోటి ఈ దేశంలో మనం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఒకటై ఇవాళ మే నెలలో 20 తారీఖు నాడు సమ్మెను పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ సమ్మె ఈ యొక్క పోరాట స్ఫూర్తితోటి సమ్మెను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అదే విధంగా మనకు మేడే కార్యక్రమం కూడా వచ్చింది. ఈ మేడే ఫస్ట్ నాడు కూడా మనం అన్ని ప్రాంతాల్లో, అన్ని సెంటర్లలో మేడే జెండాలను ఎగరవేసుకొని మేడే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే 69లో సిపిఎం నుంచి విడిపోయినామో అప్పటి నుంచి సిపిఎంఎల్ పార్టీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడి ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మరి లక్షలాది ఎకరాల భూములు వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు నిర్వహించి భూములు వచ్చి మరి ఆ పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి మన సిపిఎంఎల్ పార్టీకి ఉంది. అట్లా ఆ యొక్క పోరాట స్ఫూర్తి, ఆ అమరులు అందించినటువంటి జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మరి ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ అమరులు అందించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది. అప్పుడే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ మతం పేరుతోటి, రాముడి పేరుతోటి, దేవుడి పేరుతోటి ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాముడి తలవాలు ఇంటింటికి వచ్చే ఒక కార్యక్రమాన్ని చేసుకొని అది ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి ఒక మత పార్టీ బీజేపీ ఇవాళ ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాముని తలవాలు ఇంటింటికి వంచినంత మాత్రాన ఓట్లు పడతాయని కలలుగంటున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో డీజీకే జీడీకే 2 ఇంక్లైన్ కాలరీ మేనేజర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు దశల వారీగా పోరాటంలో భాగంగా సింగరేణి సంస్థ పరిరక్షణ, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, కార్మిక సంక్షేమ చర్యలు చేపట్టడం, సింగరేణిలో నూతన బొగ్గు గనుల ఏర్పాటు మరియు భావితరాలకు జీవనోపాధి కల్పించడం, సింగరేణి సంస్థ ఉనికే ప్రమాదంగా మారిన బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా ఉండాలని, దాని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వ్యతిరేకిస్తోందని, సింగరేణి సంస్థలో మెడికల్ రిఫరల్ విధానాన్ని సులభతరం చేసి కార్మికులకు అనువైన మెడికల్ విధానాన్ని అమలు చేయటం పలు అంశాలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వడ్డేపల్లి శంకర్ మరియు RG1 ఉపాధ్యక్షులు పిట్ కార్యదర్శి ఉప్పలేటి తిరుపతి, పొలాడి శ్రీనివాస్, దూటి శేషగిరి, మీస రాజు, నూతి రాజు కుమార్, దేవేందర్, భాస్కర్, నరేష్ ప్రసాద్, రమేష్, శ్రీకాంత్, వేణు, మధు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో
సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కారు కావచ్చు లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు లేదా దానికి సంబంధించి ఏఐటీసీ ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీకేఎస్గా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి అని గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి అని మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి అని ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇలా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతున్నటువంటి దానిలో భాగంగా ఇలా రెఫరల్స్కు పోతే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రెఫరల్స్ ఎలాంటి షరతులు లేకుండా అంబులెన్సులు లేవనేటువంటి పేరుతోని లేదా డాక్టర్ లేడనేటువంటి పేరుతోని మొత్తం అంతా కూడా ఇలా దానికి సంబంధించి ప్రజల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా కార్మికుల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇలా కార్మికుల హక్కులకు సంబంధించి కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి రెఫరల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అలా అన్నింటినీ కూడా ఏదైతే సీదా అంటే మన భాషలో చెప్పాలి ఏదంటే సాఫ్ సీదా ఇలా కార్మికులను పంపించేటువంటి విధంగా రెఫరల్ చేసేటువంటి విధంగా ఎలాంటి షరతులు లేకుండా చేసేటువంటి విధంగా చేయాలా ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. మూడవది ఇంత పెద్ద ప్రాంతమైనటువంటి సింగరేణిలో RG123 ప్రాంతానికి సంబంధించి చూసినట్టయితే మంచినీళ్ళు ఒకసారి పచ్చగా కానీ ఒకసారి ఎర్రగా కానీ ఒకసారి నల్లగా కానీ లేదా అనేక రకాల కలర్ఫుల్గా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ తెల్లగా ఉన్నటువంటి ఆ నీరే చూడేటువంటి పరిస్థితి లేదు. స్నానం చేసుకోవడానికి కూడా పరికరమైనటువంటి ఈ నీళ్ళను మనం తీసుకొని అనారోగ్య బారిన పడుతున్నాం. కాబట్టి ఇలా కార్మికులకు RO ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి 10 చేసారు. 10 మేము అప్లై చేస్తే 5 ఇచ్చారు. దాంట్లో 2 పని చేయకుండా 2 పని చేస్తున్నాయి, 3 పని చేయడం లేదు. కాబట్టి ఇలా కార్మికులకు ఇంటింటికి ఉన్నటువంటి క్వార్టర్లో కానీ నల్లలు కానీ సరఫరా చేసినటువంటి ప్రాంతంలో మంచినీటి స్వచ్ఛమైన నీరును ఇవ్వాలి ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా దాన్ని గుర్తించి సమీకృతం కావాలి ఇదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు గెలిచినటువంటి సంఘం ఏఐటీసీ కానీ ఐఎన్టీసీలు కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు అన్నీ మేమే చేస్తున్నామని పోజులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. ఇలా కార్మిక వర్గం అదంతా గుర్తించి టీబీజీకేఎస్గా రేపు రాబోయే రోజులన్నీ మీయే అని చెప్పేసి అని కార్మిక వర్గం అంతా కూడా ఆదరించి అన్నా మీరు బావుల మీదకి రండి, మీ టీబీజీకేఎస్కు రేపు ఓటేసి గెలిపించుకొని గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకున్నామో రెఫరల్స్ తల్లిదండ్రులకు ఏ విధంగా తీసుకున్నామో ఏసీ లాంటివి కానీ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఇవాళ కరెంటు బిల్లు లేకుండా అనేక రకాల హక్కులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో టీబీజీకేఎస్ నాయకత్వం లేదు కేసీఆర్ గారితో సాధ్యమైంది. కాబట్టి మీరు మా బావుల మీదకి రండి, మీరే రేపు రాబోయే రోజుల్లో గెలుస్తారనేటువంటి నినాదాన్ని వాళ్ళు ఇచ్చి అతుక్కున్నటువంటి పరిస్థితిని మనం మీ ద్వారా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు స్థానిక RFCL ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న మెకానికల్ డిపార్ట్మెంట్ కార్మికులు పెండింగ్ లో ఉన్న జీత భత్యాలు వెంటనే చెల్లించాలని RFCI మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులు బహిష్కరించారు. కార్మికులను ఉద్దేశించి యూనియన్ నాయకులు అంబటి నరేష్ మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ కంపెనీకి 100 కోట్ల రూపాయల లాభాలను సాధించి పెడుతున్న కార్మికులు జీత భత్యాల గురించి రోడెక్కడం కంపెనీ యాజమాన్యం యొక్క అమానుష చర్యలు పరాకాష్ఠగా ఉందని అభివర్ణించారు. 2-3 నెలలకు ఒకసారి జీత భత్యాలు ఇవ్వడం అంటే కార్మికులను బానిసలుగా భావిస్తూ ఉద్దేశపూర్వకంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అయిన RFCI యాజమాన్యం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తోందని అన్నారు. వెంటనే కార్మికులకు జీత భత్యాలు కార్మికులకు జమ చేయని ఎడల ఉత్పత్తిని స్తంభింపచేసి కార్మికులందరూ ప్లాంట్ ముందు ధర్నాకు బైఠాయించుతామని యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రత్నం శ్రీనివాస్, కొమరన్న, అఫ్జల్, తన్నీర్, రమేష్, నరేష్, రవి, నయీం, శ్రీనివాస్, ప్రకాష్, మహేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను వెంటనే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వంటి వైఖరి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలను వెంటనే యాజమాన్యం వంటి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వంటి వైఖరి ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల ఐక్యత ఓకే సార్. ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి మెకానికల్ సిబ్బందికి జీతాలు లేక 3 నెలలు అవుతుంది. 5 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఒక్క నెల చక్కగా జీతం పడ్డది లేదు. ఎప్పుడైనా 2 నెలలు 3 నెలలకు ఒకసారి జీతం పడు. ఇవాళ కార్మికులు పనిచేస్తే 510 కోట్ల రూపాయల లాభాలు వచ్చిందని చెప్పి సీజీఎం గారు చెప్తారు. ప్రొడక్షన్ తీసేదేమో కార్మికులు, డబ్బా కొట్టుకునేదేమో సీజీఎం గారు. మేము సీజీఎం గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మీకు ప్రతి నెల 2 లక్షలు 3 లక్షల రూపాయల జీతం వస్తా అంటేనే మీకు గడసలేదని చెప్తాను. మీరు ఒక కుటుంబ పెద్దగా ఉన్నారు, మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, ఆర్ఎఫ్సిఎల్ అనే కుటుంబానికి ఒక అన్న స్థానంలో ఉన్నారు. మీరు ఇలా కార్మికులు పస్తు ఉంటే రెక్కాడితే కానీ డొక్కడినటువంటి కార్మికుడు అహర్నిశలు పనిచేసి పస్తు ఉంటే మీకు మనసు ఎట్లా పడుతుంది, మీకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది అని అంటున్నా. ఇవాళ ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల 5 తారీఖులోపు 10 తారీఖులోపు జీతాలు పడాలని చెప్పి లేబర్ కమిషనర్ యొక్క రూల్స్ను వైలేషన్ చేస్తారు. చట్టపరంగా రావాల్సినటువంటి జీతాలు వస్తలేవు. కార్మికుడు ఏమైనా మాట్లాడితే కార్మికుని మీద పని ఒత్తిడి పెట్టించి కార్మికుని కుట్రపూరితంగా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప జీతాలు సకాలంలో వేయండి అని చెప్పినటువంటి దాఖలాలు యూనియన్ తీసుకున్నాను. మమ్మల్ని ఇవాళ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తారట. నువ్వు కరెక్ట్ టైంకు జీతాలు ఇస్తే మేమెందుకు రోడ్ల మీద కష్టం? మేము గంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీకు ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మీ కుటుంబానికి ఇబ్బంది అయిన ప్రతి క్షణంలో మేము కార్మికులం అండగా నిలిచినాం. కానీ కార్మికులను ఎర్రటెండలో ఇవాళ మీరు నిలబెట్టి మీ యొక్క రాక్షసానందాన్ని శునకానందాన్ని పొందడం తప్ప ఏం లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కమిషన్లు, హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కమిషన్లు, కాంట్రాక్టర్ కమిషన్లు ఇవన్నా బిల్లులు ఇవన్నా జీతాలు ఇవన్నా అని చెప్పి వచ్చినటువంటి కాంట్రాక్టర్ అంటాడు మొత్తం పత్తా లేకుండా పోతాడు. ఫోన్లు చేస్తే వర్కర్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినటువంటి దాఖలాలు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం, ఇవాళ కనుక జీతాలు పడకపోతే రేపు ఎల్లుండి 2 రోజులు మొత్తం ప్లాంట్ అందరినీ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా మేము సంఘటితం చేసి కూర్చోబెట్టించి ధర్నా చేస్తాము, స్ట్రైక్ కూడా అవుతుందని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మెకానికల్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ప్రతి నెల 10 తారీఖు లోపు జీతాలు పడాలి. వాళ్ళకి బోనస్ 3 నెలలకు పడుతుందట. ప్రతి నెల బోనస్ 8.33% బోనస్ అనేది ప్రతి నెల ఇవ్వాలి, ఇస్తలేరు. తర్వాత అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఏమీ లేవు. ఎటువంటి కనీసం మంచిలు దాపించినటువంటి సందర్భం కూడా లేదు. ఈ నుంచి ఆడి దాకా నడుచుకుంటూ పోవాలి కార్మికుడు. ఎర్రటెండల 2 కిలోమీటర్లు బండ్లు పోతే ఏమవుతుంది? ఇంత అన్టచబిలిటీ ఎందుకు, ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు? ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము వెనుకట ఎక్కడో చూసినా మనం బ్రిటిషర్లు వచ్చి పాలిస్తే జైలలో పెట్టిరని. ఇలా బ్రిటిషర్ల పాలన కొనసాగుతుంది ఆర్ఎఫ్సిఎల్లో. అధికారులు బ్రిటిష్ నియంత్రణలా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మనసు లేదు, కనీసం మానవత్వం లేదు. వెంటనే సీజీఎం గారు మీకు చేత కాకపోతే దిగిపోండి, షట్ డౌన్ పెడదామని ఆలోచన కాదు. మీరు దిగిపోయి మంచి సమర్థవంతమైనటువంటి జీవనం పెట్టి సకాలంలో జీతాలు ఇప్పించే విధంగా చేయండి. మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతాం, మీ అత్తారి కట్నంలోకి వెళ్ళి మాకు 5 పైసలు రూపాయలు అడుగుతలేం. కష్టపడ్డటువంటి పైసలు, చెమటోడ్చి ఎర్ర టెండకు మాడిపోయినటువంటి కష్టపడ్డటువంటి పైసలు జీతం టైంలో ఇన్ టైంలో అడుగుతున్నాము. ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి పోయి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సీజీఎం, అంబటి నరేష్ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి. సిపిఆర్ కూడా మేము మెరిసి అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఇన్ టైంలో జీతాలు వేయండి. పని చేస్తేనే యూరియా వస్తుంది. కార్మికుడు పని చేస్తే, పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. యూరియా లేకపోతే యూరియా క్రైసిస్ అయితే కార్మికుడికి ఇట్లా స్ట్రైక్ కూర్చుంటే యూరియా సకాలంలో అందించకపోతే రైతులకు తీవ్ర వ్యతిరేకం వచ్చి ప్రభుత్వాలు పడిపోతాయి. మీ సిపి గారు కూడా చెప్తాను, 4 పోలీసులకు 4 కోటర్లు ఇవ్వన్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎర్రటెండకు పనిచేసేటటువంటి ఎస్ఐలకు, సిఐలకు, కానిస్టేబుల్లకు మంచి సవలతు ఉంటుంది కదా, 4 కోటర్లు ఇవ్వమంటే ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ మీకు కోటర్లు ఇవ్వలేదు. మాకు పంచాయతీ పెడతాను, తెల్లలేసి మా మీద కంప్లైంట్ చేస్తాను. మీకు పంచాయతీ సకాలం జీతంలో ఇస్తే మేమెందుకు రోడ్డు మీదకి వస్తాం సార్? కాబట్టి గరీబుల పక్షాన, రెక్కాడితే కానీ డొక్కనటువంటి కార్మికుల పక్షాన మీ అందరినీ కూడా మేము 2 చేతులు నమస్కరించి మేము జోడిస్తా. కలెక్టర్ గారిని, సిపి గారిని, ఉన్నత స్థాయిమైన యాజమాన్యాన్ని సకాలంలో వీళ్ళకు జీతాలు ఇప్పించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మరియు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తాను. ఇలా జీతాలు అడగకపోతే రేపు ఎల్లుండి కంపెనీని బరాబర్ ధర్నా చేసి కూర్చుంటాం, స్ట్రైక్ పిలిపిస్తామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.
రామగుండం నియోజకవర్గంలో దేశంలో ఈ ప్రాంతంలో లేనంతగా 73,000 ఎకరాల ప్రజల భూమి శ్రామిక అవసరాలకు ప్రభుత్వం రంగ సంస్థల ఏర్పాటుకు సేకరించాలని 1000 కుటుంబాలు ఉపాధి ఉద్యమ భూముల అందరం కోల్పోయారని అన్నారు. ఎన్టీపీసీలో భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలి. ఎన్టీపీసీ ప్లాంట్లో పనిచేసే ప్రతి కార్మికుడి కుటుంబాని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఎన్టీపీసీ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలి. అందులో సిటీ స్కానింగ్ నుండి మొదలు పెడితే మరియు ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ప్రతి వైద్యం జరిగే విధంగా చూడాలి. భూ నిర్వాసితులు కాలుష్యం బారిన పడి ఉపాధి కోల్పోయిన ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు, నిరుద్యోగత యువతకు ఉపాధి అన్నగారు కల్పించాల్సిన ఎన్టీపీసీ అధికారుల పైన ఉంది. కాలుష్యం సవరణకు చెట్ల పెంపడం లక్ష్యాలతో చేపట్టామని చెప్తూ ఉంటారు. కానీ ఎన్ని లక్షల చెట్లు పెట్టి ఉండే ఈ ప్రాంతం అందమైన ప్రాంతంగా ఉండేది అన్నారు. కాలుష్యం నివారణకు చెట్లు పెంచాలి అన్నారు. కుందనపల్లి గ్రామం మధ్య కాలుష్యం నుండి కాపాడడానికి చెట్లను పెంచాలి అనేసి అధికారులను ఆదేశించారు. సమావేశ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, అదేవిధంగా ఎన్టీపీసీ ప్రవహిత ప్రాంత నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కమాన్పూర్ మండలంలోని నాగారం రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. మరియు పీఓటీ, ఎల్టీఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ₹100 అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలు నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు కోసం లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తోందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టొచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్ మరియు కమాన్పూర్ తహసీల్దార్ వాసంతి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, ఎంపీడీఓ లలిత, రైతులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ వచ్చేసి మనకి విరాసత్ చేసుకునేటప్పుడు ఒకవేళ తండ్రి నుంచి కొడుకులకు రావాలి. జనరల్ ఎట్లుంటుందంటే ఒక 4 కొడుకులు ఉంటే ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే 2 ఇక్కడ ఉంటారు, లేకపోతే కూతురు వేరే దగ్గర ఉంటారు. ఇప్పుడు పాత జర్నీలో ఏముందంటే 2 కొడుకులు వచ్చి నాకు విరాసత్ చేయమన్నారని తహసీల్దార్ చేయాల్సి ఉంటుంది. తహసీల్దార్ ఇంకా ఆపలేడు అనమాట. సో ఇంకా 2 కొడుకులకే చేయాలి. తర్వాత హైదరాబాద్ నుంచి వేరే వాళ్ళు ఏమైనా వచ్చినా కానీ తర్వాత తెలుస్తుంది అనమాట సమస్య అయింది. 2 పెద్దవాళ్ళు చేయాలి, కూతురు చేయాలి, అట్లా చాలా సమస్య వచ్చాయి. సో అట్లాంటి సమస్యలు వస్తే మేము మళ్ళీ వాళ్ళతో వెళ్ళాలంటే కోర్టుకు వెళ్ళమని చెప్పేవాళ్ళం. సో తహసీల్దార్ దగ్గర ఎటువంటి ఎంక్వైరీ చేసే అధికారం కానీ, ఎంక్వైరీ చేసే ప్రొవిజన్ కానీ ఏమి లేకుండా అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం వేసిన ధరణిలో ఏముందంటే ఇప్పుడు వచ్చినప్పుడు విరాసత్ కానీ, లేకపోతే మ్యూటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ ఎవరు వచ్చినా కానీ తహసీల్దార్ ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసే ప్రొవిజన్ ఒకటి వచ్చింది. సో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తహసీల్దార్ లెవెల్లో క్లియర్ అవుతాయి మరి కొత్త ప్రిపారేషన్. ఇదే కాకుండా ఇంకోటి ఇలాగ నేను చెప్పినట్టు ప్రతి రిజిస్ట్రేషన్ సాదా బైనామాలకు సంబంధించి పాత వాళ్ళ పేర్లే వస్తాయి, లేదా వాళ్ళ కొడుకుల పేర్లు వస్తుంటే మనం మీ తాత కానీ మన పాత వల్ల మనం కొనుక్కుంటాము, బట్ మన పేర్లు రావట్లేదు. జనరల్ ఒక సమస్య వస్తుంది అనమాట. ఇట్లాంటి సమస్య చాలా పెండింగ్లో చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా సమస్య ఒకటి ఉంటే ఇప్పుడు ఈ భూభారత్లో ఆర్టీఓ గారి అధికారం ఇవ్వడం జరిగింది. అట్లాంటి సాదా బైనామా కేసులు కానీ, లేకపోతే ఏమైనా భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆర్టీఓ గారు ఎంక్వైరీ చేసి నోటీస్ ఇచ్చి చేయడం జరుగుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఏ సమస్య వచ్చినా కానీ కోర్టుకు వెళ్ళాలని నేను చెప్పేవాళ్ళం, లేకపోతే ఏమీ చేయలేము. ఇప్పుడు ఎటువంటి సమస్య ఇచ్చినా తహసీల్దార్ దగ్గర అయిపోయింది. తహసీల్దార్ చేసి తప్పని మీరు అనుకుంటే మళ్ళీ ఆర్టీఓ దగ్గర కూడా రావచ్చు అనమాట. ఆర్టీఓ కూడా నోటీస్ ఇస్తారు, ఆర్టీఓ కూడా జడ్జిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆర్టీఓ గారు కూడా చేసి తప్పని మీరు అనుకున్నారంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ ఉందన్నమాట. ఇంతకుముందు లాగా కోర్టుల చుట్టూ చేయడం కాకుండా ఇప్పుడు ఏదున్నా కానీ మన రెవెన్యూ వ్యవస్థలోనే ఇష్యూలన్నీ క్లియర్ చేసే ఆప్షన్ అన్ని భూభారతిలో ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక మేజర్ చేంజ్. ఇందాక ఏసీ రెవెన్యూ గారు చెప్పింది కానీ, తర్వాత రాజు చెప్పింది కానీ ఇందాక చెప్పిన వాటన్నిటితో పాటు మేజర్ ఏంటంటే ఇంతకుముందు ఏదున్నా కానీ కోర్టు కానీ అనేవాడు అనమాట. ఇప్పుడు ఏదున్నా కానీ మన రెవెన్యూ వ్యవస్థలోనే మనమే ఎంక్వైరీ చేసి ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ తీసుకొని సమస్య పరిష్కారం చేయొచ్చు అనమాట. ఇంకా ఇన్ఫాక్ట్ సమస్య తప్పు అని చెప్తే పై లెవెల్ కూడా వెళ్ళచ్చు, ఆర్టీఓ దగ్గర కూడా వెళ్ళచ్చు, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళచ్చు అనమాట.
సో ఎటువంటి సమస్య అనేది మ్యాక్సిమం మీకు కోర్టు కేసెస్ కానీ కుటుంబ కలహాలు తప్ప మిగతావన్నీ మనం నోటీస్ ఇచ్చి సాల్వ్ చేయగలిగిన సమస్యలు మొత్తం ఈ భూ భారత్లో సాల్వ్ అయిందన్నమాట. ఇదే కాకుండా ఇంకొకటి మనకి ఏమన్నా పట్టించాము పాస్బుక్ ఎవరైనా భూమి కొనుక్కున్నామంటే పాస్బుక్లో సర్వే నెంబర్ 10లో 2 ఎకరాలు అనొచ్చు. ఇప్పుడు ధరణిలో ఏమంటుందంటే ఈ సిస్టమ్ మొత్తం సెట్ అయ్యాక ధరణిలో పాస్బుక్లో మీ సర్వే నెంబర్తో పాటు మీ సర్వే మ్యాప్ కూడా మీ పాస్బుక్లోనే వచ్చేది ఈ భూ భారత్లో ప్లాన్ చేయడం జరిగింది. సో ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు కానీ మీ కొడుకులు కానీ భూమి ఎక్కడ ఉందంటే మళ్ళీ ఎవరెవరు తెచ్చుకోకుండా మీ పాస్బుక్లోనే మీకు సర్వే నెంబర్ 5 మీకు 2 ఎకరాలు ఉంది అని పాస్బుక్లోనే మ్యాప్ కూడా వేసిస్తారు అన్నమాట. సో ఈ ప్రొవిజన్ ఇప్పుడు చేయడం జరిగింది. సో దట్ ఇంతకుముందు ఇప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాతైనా 20 సంవత్సరాల తర్వాతైనా ఎవరైనా మళ్ళీ సర్వే కావాలి అక్కడ టిప్పలు కావాలి అట్లా చేయడం లేకుండా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఎన్నిసార్లు పేపర్ మీద వేసినా పేపర్ పోతే మిస్ అయితే ఎవరు ఉంటాయి కాబట్టి మనకి ఆధార్ కార్డ్ ఎట్లుందో ఈ ప్రతి ల్యాండ్కి భూదార్ నెంబర్ అని ఒకటి ఇస్తున్నారంట. అది కంప్యూటర్లో కొట్టగానే మీ సర్వే నెంబర్ ఎంత ఉంది లేకపోతే మీ భూమి ఎంత ఉంది ఎక్కడ ఉంది అనేది క్లియర్గా కంప్యూటర్లో పెడుతున్నారు కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మన దగ్గర పాస్బుక్లు పోయినా మ్యాప్లు పోయినా ఏం పోయినా కానీ ఆ నెంబర్తో మొత్తం ట్రాక్ చేసే విధంగా మనకి భూభారత్లో ఒకటి తీసుకోవడం జరిగిందనమాట. ఇంకొక మేజర్ ఉంది భూభారత్లో ఏం చేశారంటే మనం ఇప్పుడు ఏదున్నా కానీ ఆన్లైన్లో ఉందన్నమాట. ధరణిలో ఉంది, కంప్యూటర్ దగ్గర ఉంది, కంప్యూటర్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పటి నుంచి మనం ఇంతకుముందు చూసినట్టయితే 16-17 కాలమ్స్లో పహాని అని రాసేవాళ్ళం 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భూభారత్లో ప్రతి సంవత్సరం 31వ తారీఖు మన దగ్గర ఉన్న రికార్డులు మొత్తం ప్రింట్ తీసి మీ ఊళ్ళో అంటిస్తామన్నమాట. అంటించి ఇది మా రికార్డులతోనే ఉన్నాయి, ఏమైనా తప్పులు ఉన్నాయంటే మళ్ళీ మాకు చెప్పండి అని మేము అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఏమున్నా కానీ ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా చేస్తున్నట్టు ఉంటారు. ఇంతకుముందు మనం వెళ్ళి కంప్యూటర్లో చెక్ చేసుకొని అడిగితే తప్ప ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. ఇప్పుడు మేమే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 లేదా మార్చ్ 31 ఏదో ఒక రోజు మీ విలేజ్లో మా రికార్డులు మొత్తం అందిస్తాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు మాకు రావచ్చు, ఇది తప్పు ఉంది అని చెప్తే మా తహసీల్దార్కి అప్డేట్ చేసే అధికారం కానీ లేకపోతే మార్చే అధికారం కానీ ఈ ధరణిలో ఇవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల చాలా వరకు హెడ్ఏక్స్ కానీ లేకపోతే నెంబర్ అటు ఇటు ఉన్నా కానీ పేరు తప్పు ఉన్నా కానీ మిస్ అయినా కానీ డిఎస్ పెండింగ్ ఉన్నా కానీ అన్ని సమస్యలు మ్యాక్సిమం క్లియర్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఏం చెప్తామంటే ఏం ఇస్తున్నా కానీ సీసీఎల్ఏకి వెళ్ళండి. మంథని నియోజకవర్గం కాంగ్రెస్ లో ఎన్నడూ వినని చూడని ఆ పార్టీలో ఏకచక్రాధిపత్యం మాత్రమే కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యం. ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు ఇద్దరు ఉద్దండులే. వారసత్వ పరంగా రాజకీయంగా ఎదిగిన ప్రజాప్రతినిధులు వీరి మధ్యన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ పార్టీలోని కార్యకర్తలు అయోమయమవుతున్నారు. కానీ ఈ నిజాలు ఇటీవల జరిగిన కొన్ని కార్యమాలే ఎందుకు నిదర్శనం నిలుస్తున్నాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్బాబు మధ్య నివురుగప్పిన నిపులా ఉన్న విభేదాలు అంబేద్కర్ జయంతి సాక్షిగా బట్టబయలయ్యాయి. ఇప్పటికే అధికార కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ఇక దళిత ఎంపీని అవమానాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు మంథనిలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపీని కలవనీయకుండా కట్టడి చేశారు. కాగా ఎంపీ కాగా వెంకటస్వామి తన తండ్రి వివేక్ ఫోటోలతో కలిసి సోమవారం RG3 GM ఆఫీస్ కు సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎవరో గుర్తు తెలియని వారు కూల్చేయడంతో సొంత పార్టీ వారే కూల్చినట్లు భావించి ఎంపీ మంత్రుల మధ్య వర్గ విభేదాలు మాత్రం గుప్పుమంటున్నాయి. దీనితో పెద్దపల్లి ఎంపీ మంథని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి మధ్యన గల విభేదాలు బహిర్గతమైనట్లు ఇవి ఊహించినవే రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను 2000 మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. బచావో కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను CRPF బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీ పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసులు వెళ్లవద్దని హెచ్చరికలను జారీ చేశారు. మావోయిస్టు సంఘాలు అలాంటి లేఖలు విడుదల చేయరని, అంతా శాంత అనే పేరుతో ఎవరో లేరని ఇక మావోయిస్టులు చెప్పినట్లుగా పౌర హక్కుల సంఘాలు తెలిపాయి. అయితే కర్రెగుట్టలో మాత్రం ఏం జరుగుతుంది అనే దానిపై ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఎలాంటి సమాచారం ఇవ్వని పరిస్థితి. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు ఆఫీస్ నుంచి విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. పరీక్షల ప్రక్రియ జనవరిలో ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు 3 నుంచి 22 వరకు జరిగాయన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయని గుర్తు చేశారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత 66.88%, సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 71.37గా నమోదైందని చెప్పారు. ఫస్ట్ ఇయర్ లో మొత్తం 4,88,413 మంది పరీక్షలు రాశారని, వారిలో బాలికల ఉత్తీర్ణత శాతం 73,000
73.83%గా, బాలుర ఉత్తీర్ణత శాతం 57.83%గా ఉందని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలను సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను 10th tv.in తో పాటు www.tgbii.cgg.gov.in లో తెలుసుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో ఏసంగి పంటల కొనుగోలు కోసం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సెంటర్ ఈరోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరై ఐకేపీ సెంటర్లు ప్రారంభించారు. కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ గారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు మా నీళ్లు మాకు కావాలని స్లోగన్తో ఇచ్చిన హామీ ప్రకారం గెలిచిన తర్వాత ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంలో సఫలీకృత రైతుల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు రాజ్ ఠాకూర్ అని, ప్రతి గింజ కొనుగోలు చేసి కోతలు లేకుండా రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ తో పాటు ఓబీసీ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్, కిషన్ సేల్ అధ్యక్షులు పల్లె రవీందర్, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు ఉరట్ మహేష్, తమ్మనవేణి కుమార్, బుష్పాక సాగర్, ఉప్పల అశోక్, వేల్పుల కుమార్, ఉప్పల వెంకటేష్, పెద్దల రమేష్, పెడియాల సాగర్, పెద్దంపేట గ్రామ రైతులు పొనగంటి నంబయ్య, నాడం అంజయ్య, తోట సత్తయ్య, శ్రీనివాస్ రెడ్డి, తుల రాములు, వేమ్ల సత్తయ్య, తమ్మన వేణి, పెద్ద మల్లయ్య, గోలి వైకుంఠ, మహిళా నాయకురాలు తమ్మన వేణి, కోమల బైరి జ్యోతి, పూరెల్లి అంజలి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నేనున్నా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రష్యా విప్లవ రథసారథి విఐ లెనిన్ 155వ జయంతి, సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సభ. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారం, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మంతని కాంగ్రెస్ లో విభేదాలు బట్టబయలు, పెద్దపల్లి ఎంపీ ఫ్లెక్సీలు నేలమట్టం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో అలజడి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల. అన్నదాతకు అండగా ఉంటాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.